చేపల కూర చేసే విధానం చూపిస్తాను, చూసి ట్రై చేయండి. చేపలు అయితే ముందుగా కట్ చేసుకుంటున్నాను. ఈ చేప అయితే కట్ చేయడం చాలా ఈజీ. నేను ఎలా కట్ చేసుకుంటున్నాను చూడండి, చూసి కట్ చేసుకొని చేపల కూర చేసుకునే విధానం చూపిస్తాను, ట్రై చేయండి. ముందుగా చింతపండు నానబెట్టేసాను. చేపలు తీసుకున్నాను, తీసుకొచ్చినప్పుడే చింతపండు నానబెట్టుకున్నాను. అది వీడియో తీయడం మర్చిపోయాను, చూపిస్తానులే. చింతపండు నానబెట్టిన వీడియో లేట్ ఏమి ఉండదు, ట్రై చేయండి. హాయ్ అండి, పొయ్యి తేలికి ఇచ్చేసాను కదా. నూనె పోస్తున్నాను. చేపల కూర కదా, నూనె ఎక్కువ పట్టిద్ది. పోపులు వేస్తున్నా. ఎండుమిర్చి, కరివేపాకు, పొయ్యి మీద చేస్తే చేపల కూర టేస్ట్ భలే ఉండిద్ది. ట్రై చేయండి, ట్రై చేసి తినండి. ఏ వంట అయినా కూడా పొయ్యి మీద చేస్తే టేస్ట్ వేరు, త్వరగా అయ్యిద్ది గ్యాస్ మీద కన్నా. అది ఏగే లోపల ఈ చింతపండుని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే బాగా ఉంది. బాగా మగ్గింది కదా, టమాటాలు వేస్తున్నాం. టమాటాలు కూడా బాగా మగ్గిపోయింది కదా. నెక్స్ట్ చింతపండు, చింతపండు అయితే నిమ్మకాయ సైజు కన్నా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ చేపల కూరకి చింతపండే పులుపు ఉండాలి, అప్పుడైతే బాగా ఉండిద్ది కూర టేస్ట్. ట్రై చేయండి, ట్రై చేసి చేసుకోండి. నా స్టైల్లో చేస్తున్నాను చేపల కూర. పసుపు, చిటికెడు పసుపు, కారం మీ టేస్ట్కి తగినంత, ఉప్పు వేస్తున్నాను. మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చేపలు
బాగా కడుక్కోవాలి. చేపలు అయితే స్మెల్ వచ్చింది. ఒక మూత పెట్టేయడమే. నెక్స్ట్ ఇక దీనికి తెల్లపాయలు, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టుకొని ఇక తీసుకొస్తాను మళ్ళీ దీంట్లో వేయడానికి. అంతలోకి మరిగిద్ది.